BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారం శాసనసభలో 10% సీట్లు సాధిస్తేనే ప్రధాన విపక్ష హోదా ఇస్తామంటోంది. దీనిపై ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పీకర్కు లేఖ రాసినా స్పందన లేకపోవడంతో తాజాగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ప్రతిపక్ష హోదాపై ఏపీ కోర్టులో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష హోదా కల్పించేలాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలని హైకోర్టును జగన్ ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఇప్పటికే లేఖ రాశానని, అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని పిటిషన్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగన్ పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపడుతుందా లేదా, ఒకవేళ విచారించినా ఎటువంటి తీర్పు వెలువరిస్తుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాల్లో మాత్రమే గెలిచి వైసీపీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఈ క్రమంలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన విపక్షంగా గుర్తింపు కోసం పోరాటం చేస్తోంది. అటు వైసీపీ శాసనసభ పక్షానికి వైఎస్ జగన్ నాయకుడిగా ఉన్నారని, ఆ హోదాలో అసెంబ్లీలో గళం వినిపించాలని కొందరు టీడీపీ నేతలు జగన్ కు హితబోధ చేశారు. ప్రతిపక్ష నేత అనే ఆలోచన నుంచి బయటకొచ్చి సమావేశాలకు రావాలని ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణరాజుకు జగన్ ఇప్పటికే సూచించారు. ప్రభుత్వం మాత్రం ప్రధాన విపక్ష నేత హోదా కావాలంటే 10% సీట్లు ఉండాలంటోంది. కానీ వైసీపీ మాత్రం రాజ్యాంగంలో అలాంటి నిబంధన లేదని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో జగన్ దాఖలు చేసిన పిటిషన్ ప్రాధాన్యం సంతరించుకుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.